జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ శ్రీ సోమవీర్రాజు గారు, మన బీజేపీ ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. వారితో ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నారు. మేడం ఎంతగా మంచిగా సగం మంది ఇటు వచ్చేసారు. పైకి వెళ్ళిపోమనండి అలా కొంతమంది. ఒకసారి ఆగిన కొంచెం వైట్ అలా వైట్ అవ్వండి మేడం, కొంచెం వైట్ అలాగా. చాలా కొంచెం బ్యాక్ రండి అన్నారు. అలా ఉండండి. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారి గురించి అందరికీ తెలిసిన విషయం. ఆయన సాయుధ పోరాటం చేస్తూ భారతదేశానికి స్వతంత్రం సాయుధ పోరాటం ద్వారానే సిద్ధిస్తుందని చెప్పి నమ్మి ఆ మార్గంలో పోరాటం చేసి తన ప్రాణాలను సైతం దేశం కోసం అర్పించినటువంటి మహానాయకుడు, స్వతంత్ర సమరయోధులు మన అల్లూరి సీతారామరాజు గారు. నరేంద్ర మోదీ గారు అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఖ్యాతి కీర్తి అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే ఉండడం, మనందరం అలాంటి గొప్ప స్వతంత్ర సమరయోధుడు దేశంలో ఆయనకి మంచి గుర్తింపు రాలేదని చెప్పి మనం చాలాసార్లు బాధపడడం జరిగింది. స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోదీ గారు అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట స్ఫూర్తి, వారు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించి జాతీయ నాయకుడిగా భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ముఖ్యుల్లో వారిని కూడా గుర్తించి వారికి 30 అడుగుల విగ్రహాన్ని భీమవరంలో ఆవిష్కరించడం జరిగింది. తద్వారా అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఖ్యాతిని దేశం మొత్తం అందరికీ కూడా తెలిసేటట్లు చేయడం జరిగింది మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇలా గొప్ప గొప్ప వ్యక్తులను, దేశం కోసం వాళ్ళ త్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తులను వెలికి తీసి ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతూ ఉంది. అలానే ఈరోజు స్వామి వివేకానంద గారి వర్ధంతి, వారి యొక్క సూక్తులు నేటి యువతకు కానీ మేధావులకు కానీ అందరికీ కూడా బాగా ప్రేరేపితం చేస్తూ ఉంటాయి. దేశ ప్రయోజనాలు, భారతీయ ధర్మాన్ని పెంపొందించాలని చెప్పి వారు భారతీయుల్లో ప్రతి ఒక్కరిలో కూడా అణువణువున వారు స్ఫూర్తి నింపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ సోమవీర్రాజు గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు రామకృష్ణ రెడ్డి గారు. ముందుగా రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు. ఈరోజు మహానుభావుల జయంతి వర్ధంతి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకని జరుపుకోవడం. అల్లూరి సీతారామరాజు గారు దేశ స్వాతంత్రంలో ఏ విధంగా పోరాడారు, దేశ స్వాతంత్రం కోసం తన జీవితాన్నే దారిపోసిన మహోన్నత వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తి యొక్క భావజాలం, ఆయన స్ఫూర్తి ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకూడదు, భారతదేశ
అందరికీ వ్యాప్తి చెందాలనే ఒక మహోన్నత ఆశయంతో నరేంద్ర మోడీ గారు కూడా వారిని జాతీయ నాయకుడిగా గుర్తించడం, తద్వారా అనేక కార్యక్రమాలు అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించి కార్యక్రమాలు చేయడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇది స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేసి అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్వామి వివేకానంద భారతదేశం యొక్క ఆధ్యాత్మిక భావజాలాన్ని, భారతదేశం యొక్క సనాతన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా మహానుభావుడు స్ఫూర్తి నేటికి నిరంతరం కొనసాగే విధంగా ఇవాళ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కూడా వివేకానంద స్ఫూర్తితో ముందుకు వెళ్లాలనే ఒక దృఢమైన సంకల్పంతో ప్రజలందరినీ చైతన్యపరిచే విషయం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ మహానుభావులు ఇద్దరూ కూడా అతి చిన్న వయసులోనే కాలం చేసినప్పటికీ ఈనాటికి చిరస్మరణీయులుగా ఉండడం అనేది జాతి చేసుకున్న అదృష్టం. వారిద్దరికీ ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు సోమయారాజు గారికి, నాగేంద్ర గారికి, మిగిలిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమం, స్వామి వివేకానంద గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం. ముఖ్యంగా ఇటువంటి మహానుభావులు భారతదేశంలో ఎందరో స్ఫూర్తిదాయకమైన మహానుభావులు ఉన్నారు. ముఖ్యంగా సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్ర సముపార్జన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి మన్యోవీరుడిగా వీరుడిగా పేరుకెక్కిన అల్లూరి సీతారామరాజు గారిని ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశ వ్యాప్తంగా ఆయన ఖ్యాతి కలిగించాలనే ఉద్దేశంతో ఆయన ఒక జాతీయ నాయకుడిగా ప్రకటించడం అందరికీ గర్వకారణం. వారి స్ఫూర్తి మనకి నిరంతరం మనకి అనునిత్యం గుర్తొచ్చే విధంగా ఇవాళ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా ఈ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరుగుతుంది. మరోపక్క స్వామి వివేకానంద వర్ధంతి కార్యక్రమం అతి చిన్న వయసులోనే పరంపదించినప్పటికీ ఆయన ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో వారు చేసిన కృషి చిరస్మరణీయం. అందుకోసమే ఆయన కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు వివేకానందుడి భావజాలాన్ని కూడా వ్యాప్తి చెందించాలని అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా, పార్టీ ద్వారా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఇటువంటి మహానుభావులు ఎవరున్నారో వారందరి చరిత్రలో వెలికితీసి వారిని ఒక స్ఫూర్తిదాయకంగా ప్రపంచానికి తెలియచెప్పాలి, భారతదేశం అంతా తెలియచెప్పాలనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మనం కదలే భావకర్ కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాం. ఈ విధంగా ఒక ప్రాంతానికే పరిమితమైన వాళ్ళు జాతీయ స్థాయిలో పరిచయం చేయడం కోసం మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో భాగంగా ఎవరైతే కృషి చేశారో వారందరినీ ప్రపంచానికి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ మహానుభావులు ఇద్దరికీ ఘనమైన వాళ్ళు అర్పించుకుంటూ ఉన్నాం. సునకానందం తప్ప మాకు ఇంకా సింపతి పెరిగింది. పేరు నాని గారు అన్నారు 140 రోజులు, 153 రోజులు కాదు, 140 రోజులు ఆయన జైలుకి వెళ్ళారు. ఇదే సునకానందం మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. వారేం సాధించారు, వారి సమాధానం చెప్పాల్సిన అవసరం. నన్ను 15 రోజులు పెట్టారు, అచ్చెన్నాయుడు గారిని పెట్టారు, కొల్లు రవీంద్ర గారిని పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు పెట్టారు. మరేం సాధించారని అడుగుతా ఉన్నా. తిరిగి అధికారం కూటమికి అప్పగించారు మరి జైల్లో పెట్టడం ద్వారా. మాకు సింపతి పెరిగింది. ఇంకా వంశీ అక్కడ ఉంటాడు, గుడివాడలోనే ఉంటాడు. వంశీ లాంటి వ్యక్తులకి సింపతి రాదండి. ఒక మహిళని, సాక్షాత్తు భువనేశ్వరి గారు లాంటి మహిళని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తికి సింపతి రాదండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేని కేసులు అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించినప్పుడు సింపతి రావడం సహజంగానే, వంశీ లాంటి వ్యక్తులు, కొడాలి నాయుడు లాంటి వ్యక్తులకి సింపతి వస్తే ఈ భారతదేశంలో చాలామందికి సింపతి రావాలి. వారు మాట్లాడే భాష కానీ, వారు ప్రవర్తించే విధానం కానీ, వారి బాడీ లాంగ్వేజ్ కానీ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి వ్యక్తులకు కూడా సింపతి వస్తుందని వాడు సునకానందం పొందుతూ ఉన్నారు. అర్జున్ కుంభకోణం కేసులో చెవిరెడ్డి మీద పెట్టిన కేసుల్లో చెవిరెడ్డి ఒక సాక్షి కూడా చెప్పకపోగా ఖచ్చితంగా కోట మీద అందరి మీద పగ తీర్చుకుంటాము అని చెప్పి అధికారుల మీద కూడా కలుగుతుంది. వీళ్ళందరూ పెట్టుబడులు విదేశాల్లో మైనింగ్ కంపెనీలో పెట్టారు. ఇది ఒక
ప్రధానమైన స్ట్రాటజీ అండి. వైసీపీ ప్రధానంగా ఒక స్ట్రాటజీ అమలు చేస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని గ్రామస్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మేము మరలా వస్తే అరాచకం సృష్టిస్తాం, జగన్ 2.0 చూస్తారు అని అశ్లీలంగా మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం, అరాచకమైన పనులు చేయడం. సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి గంజాయి కేసులో అరెస్ట్ అయిన వాళ్ళని, లేకపోతే అటువంటి వ్యక్తులనేమో పరామర్శకేమో వాళ్ళ ఇంటికి వెళ్తారా? ఆయన కారు కింద పడి చనిపోయిన వ్యక్తి తాలూకు కుటుంబ సభ్యుల్ని ఆయన దగ్గరికి పిలిపించుకొని వారిని కనీసం కుర్చీలో కూడా కూర్చోబెట్టకుండా నిలబడి మాట్లాడడం దేనికి సంకేతం? ఇది ఆయన అహంకారానికి, ఆయన అరాచకవాదానికి నిదర్శనంగా భావించాలి. అటువంటి వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నష్టపరచాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే లోకేష్ సంబంధించిన 50 మంది మా ఇంటికి వచ్చి నా చేత సంతకాలు పెట్టించుకున్నారు అని చెప్పి సింగయ్య భార్య చెప్పింది. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించారో, ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం కదా. ఇవాళ సాక్షాత్తు ఎవరు సంతకాలు పెట్టించుకున్నారు, ఎవరు కాదు, సాక్షాత్తు వీడియో చూపించారు పోలీసు. వీడియోలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం సింగయ్య మృతికి ఏ విధంగా జరిగింది, మృతికి కారకులు ఎవరు అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది కదా. తన కారు కింద ఒక వ్యక్తి తన కార్యకర్త పడి చనిపోతే కనీస ధర్మం లేకుండా, కనీస మానవత్వం లేకుండా ఆ వ్యక్తి చనిపోయాడా ఉన్నాడా అని చూడకుండా ఏదో పక్కకి ఈడ్చి, ఒక పశువుని ఈడ్చినట్టు పక్కకి ఈడ్చేసి ఆయన ముందుకు వెళ్ళాడు అంటే ఆయన హృదయం ఎటువంటిదో, పాషాణ హృదయం, మానవత్వం లేని హృదయం. ఆయనకి రాజకీయ ప్రయోజనాల కన్నా ఏమీ ముఖ్యం కాదు అనేది స్పష్టం అవుతా ఉంది.